కొత్తగూడెం ప్రగతి మైదానంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ చారిత్రాత్మక చర్యలు చేపడుతోంది. దేశంలో తొలిసారిగా 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా రైతు బంధు, అనేక రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యాన మన పట్టు పరిశ్రమల శాఖకు సంబంధించి దేశంలోనే మన జిల్లాకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయిల్ పామ్, కోకో సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో మన జిల్లా 88,438 ఎకరాల్లో ఆయిల్ పామ్, 657 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగుతో అభివృద్ధిలో బిందు సేద్యం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులకు 100% మీద, బీసీలకు చిన్న సన్నకారు రైతులకు 80% మీద మనం ఉచితంగా పామ్ మెకనైజేషన్